ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింగరాయకొండ వద్ద 5వ నెంబర్ జాతీయ రహదారిపై సిమెంట్ లారీ బోల్తా పడి 10 మంది బస్తాల కింద నలిగిపోయారు. తీవ్రంగా గాయపడిన మరో 4గురిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద జాతీయ రహదారిపై అర్ధరాత్రి సిమెంట్ లారీ బోల్తా పడి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చెన్నైలో ప్రార్థనలకు హాజరయ్యేందుకు వెళ్తున్న 15 మంది అద్దంకి వద్ద సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ ఎక్కారు. క్లీనర్ వాహనాన్ని నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. ఈ దుర్ఘటనలో సిమెంట్ బస్తాల కింద చిక్కుకుని 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 4గురు తీవ్రంగా గాయపడ్డారు. అద్దంకి చెందిన వాళ్ళు, దర్శి, వినుకొండ, ముళ్లమూరు చెందిన కొంతమంది క్రైస్తవ కుటుంబాలకి మద్రాసు వెళ్తా సిమెంట్ లోడ్ లారీ పైన ఎక్కారు. వాడు క్లీనరు దాన్ని ర్యాషన్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేసి అప్సైడ్ అయింది. పక్కన పడిపోతే ఆ సిమెంట్ బస్తాలన్నీ వాళ్ళ మీద పడ్డాయి. దాంట్లో 10 మంది కింద బస్తాల కింద ఉంటే వాళ్ళని తీసాము. 4గురికి ఇంజురీస్ అయినాయి. వాళ్ళు ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో ఉన్నారు. గాయపడిన వారిని ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారు సంతమాగులూరు, దర్శి, వినుకొండ మండలాలకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదంలో సంతమాగులూరు మండలం ఏల్చెరుకు చెందిన 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.